బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని పేరంపేట గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సేవా కేంద్రం ఎదురుగా రైతు దుర్గారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి హత్యకు పాల్పడడంతో అక్కడ తీవ్ర కలకలం రేగింది. క్షణాల్లో ప్రశాంత వాతావరణం విషాదంగా మారింది. స్థానికుల సమాచారం మేరకు నిందితులు కారం సంచితో అక్కడికొచ్చి ముందస్తు ప్రణాళికతోనే దాడి చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై పోలీసులు అధికారికంగా ఇంకా నిర్ధారణ చేయాల్సింది. ఘటన జరిగిన వెంటనే గ్రామస్తులు భారీ సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పేరంపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. హత్యకు గురైన దుర్గారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు కావడంతో రాజకీయ వర్గాల్లో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఘటనపై అన్ని వర్గాల దృష్టి పేరంపేటపై పడింది. సమాచారం అందుకున్న వెంటనే చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సంఘటనా స్థలానికి బయలుదేరారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి పూర్తి వివరాలు తెలుసుకోనున్నట్లు సమాచారం. కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి తరలిస్తుండటంతో గ్రామంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. హత్య వెనుక ఉన్న అసలు కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ప్రారంభించినట్లు సమాచారం. నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు, గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ దారుణ ఘటనతో పేరంపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హత్య కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.